వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ లాగ్స్. ఈరోజు మేమైతే ఒక మూవీకి వెళ్తున్నాం. అది కల్కి మూవీ. యాక్చువల్లీ వచ్చి ఒక 1 వీక్ అవుతున్నది. అప్పుడు మాకు ప్రశాంతి ఊరికి వెళ్ళింది అనమాట. అప్పుడు వెళ్ళడానికి కుదరలేదు. ఇప్పుడు ప్రశాంతి వాళ్ళు ఊరి నుంచి వచ్చినారని చెప్పేసి అందరం కలిసి ఫ్యామిలీతో వెళ్తున్నాము. సో షెన్వి అయితే పిచ్చి హ్యాపీ, ఈరోజు సినిమా పోతున్నామని. ఎక్కడే పోతున్నాను చెప్పు? సినిమాకి వెళ్తున్నా. చెప్పు చెప్పు తల్లి. సిగ్గుపడుతుంది చెప్పి, అలాంటి బాగా కష్టపడాలి. స్టార్టింగ్ లో అయితే అసలు టికెట్లు చాలా ఫుల్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే సమ్హౌ టికెట్లు అయితే ఈజీగానే బుక్ అవుతున్నాయి బెంగళూరులో. ఈ రోజు మూవీ టైంని బాగా ఎంజాయ్ చేద్దాం. సినిమాకి వెళ్దామా? ఓకే ఓకే. షెన్వి కోసం మేము గట్టి బందోబస్తు చేయాలి. ఎందుకంటే కొంచెం డిస్కంఫర్ట్ అయినా కానీ సంపేస్తుంది అనమాట. అందువల్ల మేము జాగ్రత్త ఎక్కువ తీసుకుంటాము. రెడీ, షెన్వి రెడీ అయిపోయింది హెల్మెట్ పెట్టుకొని. ఆగు, నన్ను పెట్టుకొని ఎక్కనా భయం లేదు అసలు, డైరెక్ట్గా ఎక్కేస్తున్నాం. మమ్మీ వద్దులే, మన ఇద్దరం పోదాం సినిమాకి. థియేటర్ మేము ఉండే ఏరియా నుంచి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఎందుకంటే దూరం అంటే మళ్ళీ పాప అంతా ట్రావెల్ చేయడం అంటే పెద్ద తలకాయ నొప్పి అని దగ్గరలో ఉండేటట్టుగా బుక్ చేసుకున్నాము. ఇది మల్టీప్లెక్స్ కాదు, కానీ వినాయక థియేటర్ అంటారు దీన్ని. కానీ బాగుంటుంది థియేటర్ కూడా. ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ మంచి మంచి మూవీస్ అయితేనే మేము వెళ్తాము. ఎందుకంటే పిల్లల్ని తీసుకుని ప్రతిసారి వెళ్ళాలంటే ఇబ్బంది కదా. లాస్ట్ టైం మేము వెళ్ళింది హనుమాన్ మూవీకి మాత్రమే అనమాట. దాని తర్వాత ఈ మూవీకే వెళ్తున్నాము. బట్ మేము మూవీస్ కూడా చాలా రేర్గా వెళ్తాము. పాపతో చూడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. పాప కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది కాబట్టి పాపని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సో మేము కూడా మూవీస్కి వెళ్ళడం తగ్గించుకున్నాము. వెళ్ళగానే పాప్కార్న్ చూసింది, అది కావాలని చంపేసింది అనమాట. సో పాప్కార్న్ తీసుకొని థియేటర్ లోపలికి వెళ్ళిపోయాము. మేము 1/2 అవర్ ముందే వెళ్ళాము థియేటర్కి, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారేమో అని చెప్పేసి. సో కానీ మేము వెళ్ళే టైంకి ఇంకా ఎవరు రాలేదు. అందువల్ల మేము ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని సెటిల్ అయిపోయాము సినిమా స్టార్ట్ అయ్యే ముందుగానే. లేదు, మాది సీటు, మా సీట్ అని చెప్పు. ఇంకాడికి పోయేది ఇంకొద్దు, సినిమా వేస్తారు, సినిమా చూద్దాం. షెన్వి ఎక్కడికి వచ్చావు? ఇప్పుడే మూవీ ఫినిష్ చేసుకొని అయితే ఇంటికి వచ్చాము. మూవీ అయితే సూపర్ హిట్ కాకపోయినా కానీ ఖచ్చితంగా అయితే ఒకసారి మాత్రం చూడొచ్చు, చాలా బాగుంది. సో ప్రశాంతి ఏదో చెప్తాదంట సినిమా గురించి, సో ఒకసారి విందాం. సినిమా మధ్యలో యాక్చువల్గా పాప చంపేసింది. లాస్ట్ 20 minutes అంతా సినిమా చాలా బాగుంటుంది. ఆ 20 minutes మొత్తం పాప డిస్టర్బ్ చేస్తూనే ఉండింది. అది సరిగా అర్థమయ్యే చావలేదు. బట్ ఓవరాల్గా అయితే మాకు బాగా నచ్చింది. ప్రశాంతి ఏదో చెప్తాదని. బానే ఉండింది మూవీ, కాకపోతే లాస్ట్ ఒక 5-10 minutes పాప బాగా సతా ఇచ్చింది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అది కాదు అడిగింది, ఓకేనా? మూవీ ఎలా ఉంది అని అడుగుతున్నా. నొప్పి వస్తుంది. నాకు మూవీ గురించి కాదు కానీ ఊరికే పాప డిస్టర్బ్ చేస్తా ఉండింది ఎక్కువ ప్రశాంతికి. అప్పుడు సినిమా చూడలేక పాపను చూసుకోలేక కొంచెం ఎక్కువ తలనొప్పి వచ్చేసిందంట. బట్ ఓవరాల్గా అయితే గుడ్ వచ్చింది. చూడండి, సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం నిద్రపోయింది, సెకండ్ హాఫ్ మాత్రం మమ్మల్ని తలకాయ తినింది. ఏంది అది వేసుకున్నావు నువ్వు? సంపేస్తుంది సినిమా పోతే. చెప్పు ఎలా ఉందో చెప్పు, సినిమా ఎలా ఉందో చెప్పు. సూపర్, గుడ్. మొత్తం నిద్రపోయింది, సూపర్ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం చూసింది. లాస్ట్లోనే కూల్ డ్రింక్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలని చంపేసింది. షెన్వి కోసం కొత్త బొమ్మ కొన్నాము. షెన్వి ఏడిదే చూడు, ఏంది అదే? బ్యాట్. ఇంకో బ్యాట్. కరెంటు పోయినప్పుడు విసరడానికి ఏం లేదని చెప్పేసి అది తెచ్చుకున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం, లేకపోతే ఈవినింగ్ టైంలో టీ కోసం బయటకు వెళ్ళాము. వస్తా తీసుకొచ్చాం. షెన్వి దాన్ని పాపం బొమ్మ అనుకొని ఆడుకుంటా ఉంది. ఓకేలే ఏదో ఒకటి అని చెప్పేసి ఎంజాయ్ చేస్తాం. ఏ రాయ్ ఏది
ఇదేనా ఏ ఏంది అది మ్యాంగో మ్యాంగోనా ఓరే యాపిల్ రాయ్ యాపిల్ యాపిల్ అది యాపిలా బ్యాడ్ గర్ల్ అది జ్యూస్ జ్యూసా ఓ ఇదేంది అది మ్యాంగో అది కూడా మ్యాంగోనా ఏబిసి 1 2 3 రాయ్ ఓ పడిపోయిందా ఇదిగో 1 2 3 మంచిది ఏంద్రా అదే 1 2 3 4 5 అలా రాయొద్దు 1 2 3 చెప్పు 1 2 3 4 5 6 7 8 అట్ట కాదు 10 చెప్పు 10 9 10 డాడీ కూర్చుకుంటుంది ఏబిసిడి చెప్పు ఏ బి సి డి ఐ ఓ బోనా పి ఎస్ దొంగది దట్స్ ఇట్ ఫర్ ద డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో